ఓకే. సో ఎస్, మొత్తం టీం ఇప్పుడు స్టేజ్ పైన ఉన్నారు కాబట్టి అలీ గారిని ఒక్కసారి ముందుకు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తూ, అలీ గారు బెలూన్స్ ఏం లేవు కదా, ప్లీజ్ మిమ్మల్ని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక మీద ఉన్న మా గోపికి, తమ్ముడు ఎంపీ భరత్కి, ఇంకో తమ్ముడు శ్రీవాసు, డింపుల్ హైతి, మా నిర్మాత విశ్వప్రసాద్ గారు రాకపోయినా వారి కుమార్తె ఈరోజు ఇక్కడికి వచ్చింది. అలాగే కూచుపట్ల వివేక్ గారికి, అలాగే నా రాజమండ్రి ప్రజలకి, ఈ శుభ సాయంత్రం రామబాణం ఈవెంటు రాజమండ్రిలో చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గోపీచంద్కి ఇది 30వ సినిమా. దాదాపు ఒక 5-6 సినిమాల్లో తప్ప ఒక 24 నుంచి 25 సినిమాలు గోపీచంద్ తోటి కాంబినేషన్ చేయడం జరిగింది. తను హీరోగా ముత్యాల సుబ్బయ్య గారు దర్శకత్వంలో తొలి వలుపు, తర్వాత అక్కడి నుంచి తను విలన్గా, హీరోగా తన ప్రయాణం దాదాపు ఆల్మోస్ట్ నాకు తెలిసి 20 సంవత్సరాల పైన అయిపోతుంది. అలాగే సమీర్, కాశీ విశ్వనాథ్ గారు, కాశీ విశ్వనాథ్ కూడా మన జిల్లా నుంచే వెళ్ళిన వ్యక్తి. దర్శకుడు శ్రీవాసు కూడా మన రాజమండ్రి పక్కనే. సో ఈ కాంబినేషన్లో ఇది 3వ సినిమా, అంటే 30వ సినిమా గోపీచంద్ది. 3వ కాంబినేషను ఈ డైరెక్టర్ తోటి. ఈ బ్యానర్లో కార్తికేయ సూపర్ హిట్, ధమాకా సూపర్ హిట్, ఈ రామబాణం సూపర్ హిట్. సో ఇట్లాగా 3 కాంబినేషన్లో 5వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అండ్ అలాగే హీరో గురించి చెప్పాలి, గోపీచంద్ గురించి. తన వర్క్ తను చేసుకొని వెళ్ళిపోవడం తప్ప వేరే విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ, కథ ఒక్కసారి తను విని లాక్ చేశాడంటే ఆ కథ మీద ఎంతో నమ్మకం ఉంటే కానీ తను కన్ఫర్మ్ చేయడు. తను 1-4 సార్లు కథ విని చేస్తాడు. సో గోపి దగ్గర ఏంటంటే తను హీరోనే కాకుండా నిజంగా చాలా మంచి మనిషి. రీసెంట్గా తన అసిస్టెంటు హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కుంటున్నాను అని చెప్పగానే ఎంత అవసరం అని చెప్పేసి అడిగి తన వంతు సాయం తన అసిస్టెంట్కి చేశాడు అంటే ఎంత మంచి మనిషో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇట్లాంటి మంచి మనిషికి భగవంతుడు అందుకే హిట్లు ఇస్తూ ఉంటాడు. ఇట్లాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ అలాగే మా డైరెక్టర్, అలాగే మా నిర్మాత విశ్వప్రసాద్ గారు, నాట్ ఓన్లీ సినిమాసు, ఆయనది సాఫ్ట్వేర్ కంపెనీ అమెరికాలో ఉంది. అండ్ ఇది జస్ట్ ప్యాషన్ కోసం తప్ప ఆయన డబ్బుల కోసం కాదు. ఎందుకంటే ఏదో ఒక మన బ్యానర్లో మనం సినిమా చేయాలి అని ఇలాగ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తను చేసుకుంటూ వచ్చారు. ఒక మంచి నిర్మాత. వారికి తోడుగా మా వివేక్ కూచిపట్ల గారు, అండ్ అలాగే ఇక హైతి, అండ్ దీంట్లో జగపతి బాబు గారు, ఖుష్బు గారు, అండ్ చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో చేయటం జరిగింది. ఇక శ్రీవాసు అంటే తనకి కావాల్సింది ఏంటి అనేది ఈ సినిమాలో తను పెట్టడం కానీ ఆర్టిస్టులు చేయటం కానీ జరిగింది. డెఫినెట్గా ఈ సినిమా మన రాజమండ్రి ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ కాంబినేషన్, ఈ సినిమా. సో డెఫినెట్గా మే 5వ తారీఖు థియేటర్ రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్లో ఈ సినిమాని సక్సెస్ చేయాలి. ఎందుకంటే రాజమండ్రిలో సినిమా షూటింగ్ చేసినా, సినిమా ఈవెంట్ చేసినా అది సూపర్ డూపర్ హిట్. సో అట్లాగే మా వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. డెఫినెట్గా ఈ సినిమాని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా ఆలీ అన్న ఒక పొలిటీషియన్లో మాట్లాడారు. మనందరికీ బాగా నచ్చిన ఒక కమెడియన్ లాగా ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదు. అసలు అది లేకపోతే మన రాజమండ్రిలో నీ స్పీచ్ ఏంటన్నా ఇది? అందరూ వెయిట్ చేస్తుంది దేనికి? అసలు ఆ అన్నయ్య చేసిన కామెడీ ఈ సినిమాలో మామూలుగా ఉండదు, కౌంటర్లు వేస్తూ ఉంటాడు.
సో అలాంటి ఒక కామెడీ ఏదో ఒకటి నువ్వు చేయకపోతే మన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదు. ప్లీజ్ కాటర్ అంటే సమీర్. ఈ సినిమాలోది ఒక సీన్ ఉంది, అది చెప్పానా? సమీర్ సమీర్ ఆ? చెప్పానా సీన్ చెప్పానా? చెప్పానా? అంటే దీంట్లో ఒక కుఫ్లీ క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ కుఫ్లీ ఒక ఆర్టిస్టు గెటప్ సీనుని సత్యాన్ని పిలిచి, అరే ఆడుతూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ అన్నా ఆడు అక్కయ్య పక్కయ్యాడు అంటే అంగే ఒండిమే ఇల్లే. నీకు బాగా అర్థమైంది అనుకుంటాను. సో అట్టాగా ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అంటే గోపితో గతంలో చాలా సినిమాలు చేసాం. అండ్ అలాగే మేము శంఖం సినిమా చేస్తున్నప్పుడు, అదే కదా శంఖం మనం చేసింది, జిమ్సన్ శౌర్యం సినిమాలో బొంబాయి నుంచి ఒక బాడీ బిల్డరు జాకెట్ ఒకటి తెప్పించారు. మంచి ప్లేట్స్ ఉంటాయి దానికి. అది వేసుకొని ఒక కాలేజీలో షూటింగ్ చేస్తున్నాం. ఆ ప్రిన్సిపాల్ రూమ్లోకి ఎంటర్ అయ్యా ఆ గెటప్ వేసుకొని. అడిగారు, ఏం బాడీ అండి అన్నాడు. ఆయన నిజంగా ప్రిన్సిపాల్ నేను నిజంగానే బాడీ చేస్తాను అనుకున్నాడు ఆయన. అవును సార్, బాగా వర్కౌట్ చేస్తున్నాను సార్. నిజంగా మీ ఆర్టిస్టులు ఉన్నారే వాళ్ళు డెడికేషన్ సార్, మీరు సునీల్ గారు, అబ్బా నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. సార్ ఇది బాడీ రావడానికి ఎన్నాళ్ళు పట్టింది అన్నాడు. జస్ట్ 4 months. 4 monthsలో వచ్చేసిందా? అవునండి 4 monthsలో అయిపోయింది. బ్రేక్ అనగానే అది ఇంతలా ఉంటుంది కదా, బాగా ఉక్కపోస్తుందని తీసేసి కుక్కని కట్టించాను. ఆ ప్రిన్సిపల్ మళ్ళీ వచ్చాడు, సార్ మీ బాడీ అక్కడ ఉంది. ఆయన నిజం అనుకున్నాడు. సార్ మీ సినిమా వాళ్ళు ఉన్నారే అయ్యా, నేను ఇప్పటికిప్పుడు బాడీ ఎక్కడ సంపాదిస్తాను, దాదాపు 10 సినిమాలు చేతిలో ఉన్నాయి, మీరు ఎలా నమ్మేశారంటే, లేదు సార్ మీ బాడీ చూడగానే నేను మధ్యాహ్నమే అనుకున్నాను నేను కూడా బాడీ చేయాలని. బాడీ మీకోసమా లేదా మీ ఇంట్లో వాళ్ళ కోసమా అన్న. నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్ అన్నాడు ఆయన. సరే ఓకే, మీరు బాడీ ఇలా కంటిన్యూ చేయండి, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని చెప్పండి. అలాగే చాలా సినిమాలు అంటే సాహసం అవ్వచ్చు, అండ్ అలాగే శంఖం అవ్వచ్చు, అలాగే రణం అవ్వచ్చు. రణం సినిమాలో నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, ఆడవాళ్ళు నిన్ను చూపించాను, నిన్ను నమ్ముతానమ్మా, నీకు కూడా నాకు బొగ్గలా పడుతుంది. ఓకే, సో ఇది విషయం. సో ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేసే బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే డిసైడ్ చేసేది అది పొలిటీషియన్ అయినా హీరో అయినా ఈ ప్రేక్షకు దేవుళ్ళే. సో ఇది మీరు పెద్ద హిట్ చేయాలని మా గోపి కోసం, మా డైరెక్టర్ కోసం, సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.